దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? మనసును నడిపిన తొలి తొలి వెలుగు తలపును నడిపిన తొలకరి చిరువ విరిసిన పెదముల చిరు చిరు నగవు నీవే కారణమా. ఆగేసుకున్నారు కదరా. ఎంగిలి మెతుకులు తీసుకొచ్చి దోసలేసిస్తే వాటిని బాగా రుచిగా ఉన్నాయని ఆరగించే వాళ్ళందరూ ఈ పైరసీని ఎంకరేజ్ చేసే వాళ్ళే. ఈ లంజా గుడికి ఎవరు, ఈ లంజా గుడికి ఎవరు కూర్చోబెట్టి పైరసీ సినిమాలు ఎవరైతే చూస్తారో ఆ పైరసీ సినిమాలు చూసే వాళ్ళు ఎవరు అంటే దొంగ వేసే ఎంగిలి మెతుకులకు ఆరాటపడే వాళ్ళని అర్థం చేసుకో. చూడండి, ఎంతో పెద్ద నష్టం కలిగజేశాడు. ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేల్ అనే సినిమా కానీ, ఇలాగా కింగ్డమ్ అనే సినిమా, ఓజీ, ఇలాంటివన్నీ కూడా దీన్ని బారిన పడి చాలా పెను నష్టం జరిగింది. రేపొద్దున రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా తీయబోతున్నారు. సినిమాని ఇంత ఖర్చు పెట్టి తీయమని ప్రజలు ఏమన్నా అడిగారండి? మిమ్మల్ని 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి తీయమని ప్రజలు డిమాండ్ చేశారండి? ఏది తీయమని అడగదు అసలు. మీరు తీశారు, తీసిన తర్వాత ప్రభుత్వాలు మేము ఖర్చు పెట్టి తీసాం కాబట్టి సినిమాకి 3000 రూపాయలు టికెట్ అని చెప్పి అడుగుతుందండి. ప్రభుత్వాలు ఇవ్వడం నాన్ సెన్స్ కదా. ఒక రైతు పండిస్తే నేను పండించాను, నాకు బస్తాకి 2000 రూపాయలు అవుతుంది, 2000 రూపాయలు అమ్ముకోమని అంటే ఇస్తున్నారా? రైతుకు లేని వెసులుబాటు ఈ సినిమా వాళ్ళకి ఎందుకు ఉండాలి? టీ ఎంత సార్? 100 రూపాయలు. ఇప్పుడు అక్కడ నీలోఫర్ చుట్టుపక్కల ఎక్కడ చిన్న కాపీ 10 రూపాయలు. మరి నీలోఫర్ లో కూడా తాగుతున్నారు కదా సార్. మేము కొన్ని సినిమాలకి అంత ఖర్చు పెట్టి తీస్తున్నాం సార్, కాబట్టి కొంచెం రేటు పెంచుతున్నాం సార్. మళ్ళీ 1000 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి సినిమాలు తీ అని చెప్పేసి చెప్పలేదు. మీరు తీసారు మీ ఖర్చు కోసం, మీ ఖర్చు కోసం, మీ ఫేమ్ కోసం, మీ ఆదాయం కోసం, మీ వ్యాపారం కోసం మీరు తీసారు. ఓకే, బాగుంది. ఆ సొమ్ముని ఎట్లన్నా చేసి నేను ప్రజల మీదనే పిండుతా, ప్రజలనే పిండి పిప్పి చేస్తా అంటే మాత్రం ఇది ప్రజలు సహించరు. దీన్ని కోట్లు కోట్లు మేము నష్టపోతున్నాం అంటే ఎవరు పెట్టుకోమంటారు? 20 ఏళ్ల కింద మాకు సూపర్ స్టార్ కృష్ణ, సోమబాబు గారు, నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు వీళ్ళందరూ తీసుకోలేదు. అప్పట్లో ఒక సినిమాలో 6 పాటలు ఉన్నాయి. కుటుంబ పరంగా అందరం పోయి చూడవచ్చు. అప్పుడు టికెట్లు తక్కువే, కుటుంబ అనుబంధాలు ఉన్నాయి. ఇప్పుడు సినిమాలు అసలు ఏమైనా ఉంటున్నాయా యూత్ జరగొడతానికి? కొన్ని సినిమాలు ఏంటి సార్, ఇవాళ ప్రతి సినిమా ఇటీవల కాలంలో ఏ సినిమాకి 50 రూపాయల రేటు పెంచలేదు చెప్పండి. అదే అన్నాను సార్. ఇప్పుడు 150 రూపాయలు టికెట్ సార్. మళ్ళీ ఇది కాంట్రవర్సీ అవుతుంది నాకు తెలుసు. అరుస్తున్నాడు భయ్యాడు, ఎదురు మాట్లాడుతున్నారు. మీ ఒపీనియన్ ఓపెన్ 100 రూపాయలు 150 రూపాయలు టికెట్ ఉంది సార్. ఆంధ్రాలో 100 రూపాయలు ఎంత ఉంది. 50 రూపాయలు పెంచడం మూలాన మీకు నిజంగా 4 వెళ్తే 200 రూపాయలు పెరుగుతుంది. అవునా నిజమా అనేటట్టు ఎంత అది ఒక ఫ్యామిలీ మీద లోడ్ అవుతాను సార్? నిజం చెప్పండి సార్. పెద్ద హీరోలు ఏ సినిమాలు ఇచ్చిన 1000 రూపాయలు 1500 డబ్బును పడిపోతున్నాడు నా థియేటర్ కి. డబ్బులు లేని నిరుపేదలు ఉంటారు, ఏంటంటే పల్లెటూరులో పనిచేసే రైతులు ఉంటారు. వాళ్ళు ఒక ఫ్యామిలీ ఉంటుంది, 4-3 ఉంటారు. వాడు ఎవరు టికెట్ పెట్టుకుని పోతాడు అన్న 4000 రూపాయలు అయితే టికెట్లకి. కాదు కదా, నెలకి మల్టిపుల్ గా ఎన్ని సినిమాలు వస్తున్నాయి? కనీసం నెలకి 4 అయితే మంచి సినిమాలు. అవును సార్, కానీ బాగున్న సినిమానే కదా చూస్తున్నారు. 20 కోట్లు పెట్టి సినిమా తీస్తానికి 300 కోట్లు ఖర్చు పెట్టి ఈ డబ్బులు నేను ఖర్చు పెట్టాను, జనం చూడాలి, నాకు రేట్లు పెరగాలి అని మనం అడగటం ఎంతో ధర్మం. సో ఒక్క రీజన్ చెప్పండి నాకు, తెలుగు సినిమా చూడడానికి ఒక తెలుగు సినిమా ప్రేక్షకుడికి ఏదో కులాల పేరు చెప్పి, స్టార్ హీరోల పేర్లు చెప్పి, బానిసత్వం పేరు మీద టికెట్లు అమ్మడం తప్పించి ఏం ప్రొవైడ్ చేస్తుంది ఈ రోజు తెలుగు సినిమా అనేది? సో ఎందుకు వస్తాడు ఒక తెలుగు సినిమా ఆడియన్స్ అనేటువంటి థియేటర్ కి? అదే క్లియర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది ఈ రోజు. నిన్న ఒక ప్రొడ్యూసర్ అంటాడు ఈ సినిమా నడిపియడం మీ బాధ్యత అని ఆడియన్స్ కి చెప్తున్నాడు. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వస్తుందో దానికంటే 1 రూపాయన మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున. ఏంటి బాబన్నా ఇంకోసారి గుర్తుంది కదా, హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మన నెట్ ఎక్కువ ఉండాలి. దేవరా కంటే 10 ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి. ఇది మీ బాధ్యత ఈసారి. అరే అసలు ఏం మాట్లాడుతున్నారు ఆయన? ఏంటి బాధ్యత ఏంటి? డబ్బింగ్ సినిమాకి ఒరిజినల్ లాంగ్వేజ్ కంటే టికెట్ ప్రైస్ మన దగ్గర ఎక్కున్నది. అది వితౌట్ హైక్, మళ్ళీ వితౌట్ హైక్ మన దగ్గర టికెట్ ప్రైస్ ఎక్కున్నది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? వెనకాల ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి సినిమాకి ఎంతో కష్టం ఉంటుంది. మీ ఇంట్లో ఏదో చైన్ పోయినప్పుడు మీ ఇంటిల్లి పాది ఒక షేక్ అవుతారు, గోల్డ్ చైన్ పోతే. అలాగే ఇది మాది, మా వస్తువు ఏదైనా ఇలా దొంగతనంలో మీరు చూసినప్పుడు మాకు ఎలాంటి పెయిన్ ఉంటుందో అని మీరు అర్థం. డబ్బులు పోవడం కాదు, ప్రాణాలు పోయే వరకు వెళ్తుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్, మాకన్నా కూడా మీరు ఎక్కువ లూజ్ అవుతున్నారు. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి,
ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి. కానీ ఎవరు తీయమన్నాడా నువ్వు 200-300 కోట్ల రెమ్యునరేషన్ ఎవరు ఇవ్వమన్నారా? నేను ఎంత ఉంటుందా పాప్కార్న్ సినిమా టాకీస్ పోతే 200-300 800 500 150 నీళ్ళ బాటలు ఒకటి అంటాడు. అయిపోయి రవిని ఎన్కౌంటర్ చేయాలంటే ఎన్కౌంటర్ చేయాల్సి మొదలు పెడితే పత్తి మీ కాడికి చేస్తారా? సమోసా 100 రూపాయలు ఉంటాను. ఏం దోపిడి రాబాయి ఇది? నిజంగా అయిపోయి రవి ఈ తరం యువతకి హీరోనే. నాయకుడు మార్నింగ్ షో 11 to 2 అది కాదు మార్నింగ్ షో మామూలుగా 11 to 1:32. అవును, అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత. అవును, మ్యాట్ని 2 అంటే లంచ్ తర్వాత. ఫస్ట్ షో 6 స్నాక్స్ తర్వాత, అంటే స్నాక్స్ తర్వాత. సెకండ్ షో 9 డిన్నర్ తర్వాత. ప్రేక్షకులు రావట్లేదు. మన పాప్కార్న్ సమోసా 170 రూపాయలు అమ్ముతున్నాం. వాటర్ బాటిల్ తాగి వాటర్ బాటిల్ 170 అమ్ముతున్నాం. మనం టోటల్ గా కోక్ అనేది పెట్టి మనం ఒక గ్లాస్ లో వేసి ఇచ్చి 350 రూపాయలు. ఆ పాప్కార్న్ అనేది మా 570 రూపాయలు తీసుకుంటున్నాము. ఎందుకు ఇది? ఈ డబ్బు ఉంటే భయపడిపోతున్నారు ఫ్యామిలీస్ వచ్చి, పిల్లలకి మేము కొనివ్వలేము, మా దగ్గర డబ్బులు లేవు కనుక వెళ్లకుండా మనిషి ఇంట్లో చూసుకుంటే బెటర్ అనేది జనాలు తగ్గిపోయారు. మనం లీటర్ పెట్రోల్ ఎంత సార్? లీటర్ పెట్రోల్ ఎంత? సిగ్గు లేదు మీ అందరికి. ఈ పైరసీ చేయడం మూలంగా ప్లీజ్ డోంట్ గెట్ ఎఫెక్టెడ్. ఎవ్రీవన్ హ్యాస్ ఎ చాయిస్. Piracy, I can understand. There is a curiosity in piracy because those are the guys who get money to you. Right. You know, there's a lot of curiosity in it. They want to see it before anybody could see it. They are never a threat to me in Telugu or in Hindi, wherever, whichever. సినిమా థియేటర్కి వెళ్ళి చూడడం ఒకటి, సంవత్సరానికి కొన్ని $100 పెట్టి నెట్ఫ్లిక్స్ లాంటి లెజిటిమేట్ సైట్స్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని సినిమా చూడడం ఒకటి, ఫ్రీగా ఈ పైరసీ సినిమాల్లో పైరసీ సైట్లో చూడడం ఒకటి. చూస్తారా? ఇండస్ట్రీ చాలా సినిమా చూస్తాను పైరసీలో. ఎందుకు చూస్తానంటే నాకు ఏదో కొన్ని చూడాలని ఉంటుంది. ఆ పర్టికులర్ మొత్తం సినిమా చూసే టైం థియేటర్కి వెళ్ళి అది ఉండదు. ద చాయిస్ ఈజ్ యువర్స్. లెజిటిమేట్గా చూస్తారా ఆర్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? అప్పుడు ఎందుకు చూస్తున్నా? అది క్రైమ్ కాదు కనుక అప్పుడు నాకున్న వెసులుబాటులో నేను చూస్తాను అంతే. మీకున్న యాక్సెస్, నాకున్న యాక్సెస్ అంతే. సేమ్ థింగ్ ఇండస్ట్రీలో అందరూ చేస్తారు. అది చెప్పడం నేను చెప్తాను అంతే అంతే. ఈ పనికిమాలిన పేలాలు ఇంత ఇస్తాడు వాడు, 600-800. వాడు చెప్పిందే రేటు. వాడు కూల్ డ్రింక్ కూడా ఎవడు ఏదో 4 ఐస్ ముక్కలు వేసి వాటర్ ఇస్తాడు, దాన్ని ఒక 250-300 అంటాడు. 1000 రూపాయలు అండి ఊరికి ఒక సెట్ తీసుకుంటే. సినిమా టికెట్ చూస్తేనేమో 800. ఒక మనిషి సినిమాకి పోవాలంటే 2000, ఫ్యామిలీ పోవాలంటే 10,000. ఏంటండి దోచుకోవడం అసలు? బాగా పీడిత జనాల్ని తొక్కి 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 చూస్తే ఎవడో ఒకడు వస్తాడు బయటికి. ఆ రావటమే ఈ రవి వచ్చాడు. అందుకే ఐబొమ్మ రవికి సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాను. వాట్సాప్ చెప్తా ఉన్నాను. సినిమా వాళ్ళని పక్కకు కూర్చున్న పెట్టుకొని అలాగే సంసారంలో 100 రూపాయలు దాన్ని 1000 రూపాయల టికెట్ అమ్ముకుంటా జనం దగ్గర దోపిడీ చేస్తా ఉన్నాడు. దోపిడి దొంగలను పక్కకు కూర్చున్న పెట్టుకొని వాళ్ళని సంసారం లేకపోతే మొగోడు నిజంగా. అందుకే ప్రజల మద్దతు ఉంది. కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి తిప్పరామేశం. సామాన్యుడికి సినిమా అందుబాటులో రావాలని ఆయన చేశాడు. ఆయన ఏం ఆస్తులు సంపాదించుకునే లేదు. వైజాగ్ లో వాళ్ళు ఇల్లు చూశారు. ఒకటిపల్లి ఎక్కడో చిన్న ప్లాట్ ఉంది. ఆయన ఏమి లక్షల కోట్లు సంపాదించుకోలేదు. సో అది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. నాకైతే ఠాగూర్ మూవీలో చిరంజీవి గారు గుర్తొచ్చారు. ఆయన కూడా ఇదే పనులు చేస్తాడు. అందులో ప్రజలకి ఏదైతే ఉపయోగకరమో అది చేసి పెట్టిండు చిరంజీవి. నేను చేసిన మంచి పెరగలేదు అన్నావు. చూడు, నువ్వు నాటిన విత్తనం పూల తోటలా ఎలా పెరిగిందో. కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి? వాడే ఆ టార్చ్ బేరర్.
ఎంతమంది స్పెషలిస్ట్లైనా పిలిపిద్దాం. ఐబొమ్మ ఓనర్ రావాలి. ఎంత పెద్ద లాయర్ వచ్చినా ఐబొమ్మ ఓనర్ తిరిగి రావడం కష్టం. అలా అనకండి సార్, మీరే ఏదైనా తీసుకెళ్ళారు సార్. ఐబొమ్మ ఓనర్ తీసుకెళ్ళారు సార్ మీరే. లేదు బాబు, 1% ఛాన్స్ కూడా లేదు మనకు. మీరే అలా అంటే ఎలా సార్? అన్నయ్య పక్క తిరిగి రావాలి, మీరే ఒకటి చేయాలి సార్. ప్లీజ్ సార్, చెప్తుంటే అర్థం కదా. అసలు అతను తిరిగి రానికి ఛాన్స్ లేదు. ఐబొమ్మ కేసులో అరెస్ట్ అయిన రవికి తన కేసు నేను వాదిస్తానంటూ విశాఖపట్నానికి చెందిన ప్రముఖ లాయర్ సలీం ముందుకు రావడం అయితే జరిగింది. ఆ గుండె మా అన్న ఎక్కంది కాదు సార్, 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండె సార్ అది. గుళ్ళో దేవుని వేనాడు చూపించలేదు, బళ్ళో చూసానయ్యా మా దేవుడయ్యా ఆయన. మానవ సంకల్పానికి తోడై కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగేశాయని వెర్రవీగుతున్నాయిరా. నువ్వు మండే సూర్యుడు అని వాటికి తెలియదు. మళ్ళీ ఇప్పుడు తావరా భైరవా. మళ్ళీ వస్తాడు నా సలా.